ఆలయ నియోజకవర్గం గత 10 ఏళ్లుగా తాగునీరుకు సాగునీరు నోచుకున్నటువంటి ప్రాంతం. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఆలేరుకు నీళ్ళంతని ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా అక్క మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు నిజంగా కూడా మాకు ఈరోజు ఆలేరు, జనగాము, భువనగిరి తాగునీటికి చాలా సమస్య ఉండే. ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ హైర్ బోర్ల ద్వారా కానీ బోర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఇలా అడగగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా శాఖ మార్చులు, పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారు, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి 210 కోట్లు ఇలా ఆర్డబ్ల్యూసీ స్కీమ్ కింద మిషన్ భగీరథ కింద శాంక్షన్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మల్లన్న సాగర్ నుంచి 16 కిలోమీటర్లు మిగిలిపోయినటువంటి పైప్ లైన్ 3 నెలలనే కంప్లీట్ చేస్తామని చెప్పి 210 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ వేసి ఇవాళ పనులు కూడా ప్రారంభించుకున్నాం. పైల్వాన్ ప్రాజెక్టు కింద ఇప్పుడే మా గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, అదేవిధంగా సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, మా నాయకులంతా కూడా నిజంగా వేల మంది వచ్చి అలా హర్షాద్రత వ్యక్తం చేసినారు. ఎండాకాలం వస్తే ఇక్కడ ఫిలింపి యాదాద్రి లక్ష్మణస్వామి తెలంగాణలో మొదటి తిప్పుతున్నటువంటి భక్తులకు కూడా నీళ్ళు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ మిషన్ భగీరథ ఈ 16 కిలోమీటర్ పైప్ లైన్ పూర్తయితే సమృద్ధిగా తాగునీరు అంతాయి. కాబట్టి తాగునీరుతో పాటు మా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి సహకారంతో ఇలా గోదావరి నీళ్లు ప్రతి ఊర్లో చెరువు నింపడానికి దోహదం చేసినటువంటి మా మంత్రి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎలక్షన్ల ముందు ఒకటే చెప్పిన, ప్రతి గ్రామానికి ప్రతి చెరువు కూడా గోదావరి నీళ్ళతో నింపుతా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారం మా రాష్ట్ర మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ సహకరించి ఆలయ నియోజకవర్గంలో ప్రతి గ్రామం చెరువు నింపడానికి నిజంగా సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 210 కోట్లు అనేది ప్రతి ఇంటికి రోజుకు 200 లీటర్ల నీళ్ళు వచ్చే విధంగా సరిపోయే స్కీమ్ కాబట్టి మా గౌరవ మంత్రి గారికి, మా ఇరిగేషన్ శాఖ మార్చులకు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో విషయం సార్,